అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయడం అన్నదే. అండ్ ఇలాగ ఎవరన్నా మనల్ని అన్నప్పుడు అది ఖచ్చితంగా కండెమ్ చేసి ఉత్తగా క్షమాపణ చెప్పేసి, ఇప్పుడు ఇండస్ట్రీలో అన్నారనుకోండి, వాళ్ళకి ఆ రియలైజేషన్ క్రియేట్ చేయాలి. మీరు ఇంకొకసారి జీవితంలో ఏ ఆడపిల్లని అనకూడదు అని. సో ఈ రెండే చేయగలరు. ఒకటి, అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలి, తప్పుగా మాట్లాడినప్పుడు కండెమ్ చేయాలి. ఫైనల్గా మీరు అంటే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి మీద న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్తున్నారు. ఎలా ముందుకు వెళ్తారు? 100% లీగల్గానే వెళ్తానండి. ఇందులో అసలు డౌట్ ఏం లేదు. నేనేదో పెద్ద పెద్ద ఛాలెంజ్లు చూసుకుందాం రా, నేను కూడా రాయలసీమ ప్రాంతంలోనే పెరిగాను. నేను రాగి సంగటి, నాటుకోడి తిన్నాను. నేను కూడా ఉల్లిగడ్డ కారము రొట్టె తిన్నాను. అంతే ఉంది. చిన్నప్పటి నుంచి నేను అంతే ఉన్నాను. నా 5 ఏళ్ల వయసు నుంచి నాకు 17 ఏళ్ల వయసు వచ్చే వరకు నేను కూడా రాయలసీమ ప్రాంతంలో వాటర్ తాగా. అందుకని నేను కూడా చిన్న చిన్న ఫ్యాక్షనిజం స్టోరీలు మా ఊర్లో కూడా చూసా, రక్తం కారేది చూసా, అన్నీ చూసా. అవి చూసే పెరిగిందాన్ని కాబట్టి నాకు భయం అంటే తెలియదు. కానీ అలా ఛాలెంజ్ చేయను. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ డీసెంట్, అందుకే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను.